భార్య భర్తకు ఒక 10 పనులు చెప్పింది అనుకో, దాంట్లో భర్త 9 చేశాడు, 1 చేయలే. నా యూజువల్గా ఫెమినైన్ ఎనర్జీ అంటే ఉమెన్ మైండ్ సెట్ యూజువల్గా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ చేసిన 9 మైండ్ కౌంట్ చేయదండి. చెయ్యండి ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేస్తారు. అసలు బేసిక్ ఎగ్జాంపుల్ దీనికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. భర్త వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చాడు అనుకోండి, 10 కూరగాయలు పట్టుకొచ్చాడు, దాంట్లో 9 బాగున్నాయి, 1 బాల. ఇప్పుడు భార్య ఫోకస్ ఆ బాలైన దాని మీదే ఉంటుంది. ఈ వంకాయలు పుచ్చు వంకాయలు తెచ్చారేంటండి, నా భర్త మైండ్లో ఏం నడుస్తుంది, అరే 9 బాగానే ఉన్నాయి, మిగతావన్నీ మంచిగా తెచ్చాగా, ఇది ఒక్కటే పట్టుకుంటుంది ఎందుకు ఎప్పుడు ఇది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, భార్య అయినా సరే భర్త అయినా సరే ఎక్స్ప్రెస్ ఎలా చేసినా ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇంటెన్షన్ పాజిటివే, నెగిటివ్ కాదు. కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం లేకపోతే ఎక్స్ప్రెస్ చెయ్యకపోవటం, దీని ద్వారా ఏమవుతుందంటే నేను చెప్పాలనుకున్నది నా పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదే అన్న భావన కలుగుతుందండి. సో కమ్యూనికేషన్